What is the name of the first crewed lunar mission undertaken by NASA after Apollo in 1972? So 1972లో అపోలో తర్వాత నాసా చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత చంద్రయాత్ర మిషన్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో 1972లో అపోలో మిషన్స్ ద్వారా నాసా ఈ క్రూడ్ మిషన్స్ చేపట్టింది అనమాట. సో మూన్ ల్యాండింగ్. సో మళ్ళీ 1972 తర్వాత నాసా ఇప్పటి వరకు ఈ మూన్కి రిలేటెడ్ ఆర్ మూన్ ల్యాండింగ్ రిలేటెడ్ మిషన్స్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ చేయబోతుంది. ఆ మిషన్ పేరు ఏంటి అంటే అది వచ్చేసి ఆర్టెమిస్ 2 మిషన్ అనమాట. మరి ఈ ఆర్టెమిస్ 2 మిషన్ ఏదైతే ఉందో ఇది మూన్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మిషన్ అంటే లేదు, మూన్ ల్యాండింగ్ అవ్వదనమాట. ఓన్లీ ఆ మూన్ చుట్టూరా ఫ్లై బై చేసేసి వచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ రాబోయే ఆర్టెమిస్ 3 మిషన్ ఏదైతే ఉందో దానికోసం వీళ్ళు ఇప్పుడు ఆర్టెమిస్ 2 మిషన్ని చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అక్కడ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, నావిగేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకొని వస్తారనమాట. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ ఏదైతే ఉందో ఇదొక 10 days మిషన్ అనమాట. సో ఈ 10 days మిషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంటే April 1st ఇది లాంచ్ అవ్వబోతుంది అనమాట. ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది అంటే కెనడీ స్పేస్ సెంటర్, ఇది ఫ్లోరిడాలో ఉంది. సో ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని నాసా వాళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. మరి దీంట్లో యూస్ చేసిన స్పేస్ రాకెట్ ఏది అని అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ఒక పవర్ఫుల్ రాకెట్ విచ్ ఈజ్ డెవలప్డ్ బై నాసా. వాళ్ళు ఈ రాకెట్ని స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ఒక రాకెట్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు అనమాట. మరి ఇది క్రూడ్ మిషన్ కదా, సో దీంట్లో యూజ్ చేసే క్యాప్సూల్ ఏంటి అని అంటే ఆ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే క్యాప్సూల్ ఏంటి అంటే అది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. సో ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఒక క్యాప్సూల్ అనమాట. సో మన ఆర్టెమిస్ 2 మిషన్కి సంబంధించిన ఇవి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో మరి ఇందులో ఎంతమంది వెళ్తున్నారు అనంటే 4 ఆస్ట్రోనాట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో ఈ 4 ఆస్ట్రోనాట్స్లో ఒక ఉమెన్ కూడా ఉంది. సో షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై బై మూన్. అది కూడా నాసా చేపట్టిన మిషన్స్లో పాల్గొనడం మొట్టమొదటిసారి అనమాట. ఓకే, సో ఎవరు ఆ 4 ఆస్ట్రోనాట్స్ చూద్దాం. రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా. సో షీ ఈజ్ ద ఉమెన్, ఫస్ట్ ఉమెన్ అనమాట. నాసా ఏదైతే మిషన్స్ చేస్తుందో మూన్ చుట్టి రావడం, సో అందులో ఈ క్రిస్టినా అనే ఉమెన్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే హ్యాన్సెన్. సో వీళ్ళు 4 ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో పాల్గొనబోతున్నారు అనమాట.